కాసేపట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో కలెక్టర్లతో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకి ఆమోద ముద్ర వేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలనే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా తెలిపారు. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా 12,000 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకు కూడా ఇస్తామని అన్నారు. దీనికి సంబంధించి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు, మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కలెక్టర్ల సమావేశం జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా 4 అంశాలను ఎజెండాగా ప్రభుత్వం పెట్టుకుంది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 స్కీమ్స్కి సంబంధించి కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ నెల 26 నుంచి, జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 3 స్కీమ్లకు అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంది. సాగు చేసే ప్రతి పంటకు అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 68 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందబోతుందని చెప్పి అధికారులు చెప్తున్న సమాచారం. దీంతో వీటన్నింటిని కూడా రైతు భరోసా అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో రుణమాఫీ 21,000 కోట్ల రుణమాఫీ చేసినప్పటికీ కూడా దాని నుంచి రావాల్సినంత క్రెడిట్ ప్రభుత్వానికి రాలేదన్నది ప్రభుత్వ భావనగా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా అంశంలో అలాంటి పొరపాటు జరగకూడదన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రైతు భరోసా జనవరి 26 నుంచి రైతు భరోసా అమలవుతున్న నేపథ్యంలో ఒక పండుగ వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే కలెక్టర్లకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ముఖ్యంగా 26 నుంచి రైతు భరోసాతో పాటు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఆ రోజు నుంచే అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులను 10 ఏళ్లలో పాటు రేషన్ కార్డులను ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రేషన్ కార్డుల గురించి వేలాది మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఈ వచ్చిన దరఖాస్తులు చూసుకుంటే దాదాపు 10 లక్షలకు పైగా రేషన్ కార్డు కొత్త దరఖాస్తు చేసుకున్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రేషన్ కార్డుల అమలు కూడా శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిజమైన లబ్ధిదారునికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలి. దీంట్లో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నది ప్రధానంగా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేయబోతున్నారు. మరొక మైల్ స్టోన్గా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా ఎక్కడా లోటుపాటు లేకుండా లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలుకుంటే అమలు వరకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ కలెక్టర్ సమావేశంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సునీల్, ఓకే కొండల్, కీప్ అప్డేటింగ్ us కొండల్. థ్యాంక్ యూ.